గురుగారు, ఈ కాలంలో చూసుకుంటే చాలామందికి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తూ ఉన్నాము. దీన్ని నియంత్రించడం ఎట్లాగా? ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేటటువంటి పెరిగిపోవడం ద్వారా మానసిక ఒత్తిడి అనేటటువంటిది శరీరం మీద ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. తద్వారా శరీరంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావడం, వీటి యొక్క ప్రభావం గ్రంథుల మీద పడడం, గ్లాండ్స్ అనేది సరిగా పనిచేయకపోవడం, తద్వారా వివిధమైనటువంటి అవయవాల పనితీరు సరిగా లేకపోవడం, తద్వారా వివిధమైన శారీరక రుగ్మతలు రావడం అనేటటువంటి వీటిని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. ఈ మానసిక రకమైనటువంటి వ్యాధుల యొక్క ప్రభావం శరీరం మీద వివిధమైన గ్రంథులపైన పడి శరీరం పనిచేసే విధానం కూడా దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీరు కొన్ని ప్రత్యేకమైన యోగా ప్రక్రియలు చేయాలి. ముందు మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. అది తగ్గించుకోకుండా మీరు ఎన్ని మెడిసిన్స్ వాడతానన్నా సరే అది ఎప్పటికీ సెట్ కాదు, క్యూర్ కాదు. అది ప్రారంభంలో కొద్దిగా తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అది పర్మనెంట్ క్యూర్ కాదు. వాటికి యోగా ప్రక్రియలో కొన్ని ప్రత్యేకమైన ధ్యాన ప్రక్రియలు, ముద్రలు, ఆసనాలు, ఆహారపు అలవాట్లతో కూడినట్టు ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే కనుక ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న స్త్రీలకి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. హార్మోన్స్ ఇంబ్యాలెన్సు, గైనిక్ ప్రాబ్లమ్సు, థైరాయిడ్ ప్రాబ్లమ్సు, ఈ రకమైనటువంటివన్నీ చాలా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి మేము గమనించింది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వారు యొక్క మానసిక స్థితి నుంచి పూర్తిగా స్ట్రెస్ను తొలగించడం ద్వారా, వాళ్ళ ఇమ్యూనిటీ పెంచుకోవడం ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూర్య నమస్కారాలు, పశ్చిమోత్తానాసనం, వ్యాఘ్రాసనం, భుజంగాసనం, సేతుబంధాసనం, పశ్చిమోత్తాసనాలు, భుజంగాసనాలు ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు హార్మోన్స్ బ్యాలెన్స్ తీసుకురావడానికి, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే మనం చేసుకునేటటువంటి దాన్ని చాలా చులకనగా చూస్తూ ఉంటాం. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చాలా ఎక్కువ శ్రమ పెడితే దాన్ని మనం చాలా ఏదో ఉన్నతంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక గంట సమయం కేటాయించి, ముఖ్యంగా స్త్రీలు కనుక ఇవి చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలను గమనించిన వాళ్ళు అవుతారు. చాలామంది మా దగ్గర కొన్ని సంవత్సరాల తరబడి మెడిసిన్ వాడినా క్యూర్ కాలేనిటువంటి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్కి గురైనటువంటి వాళ్ళు, కొన్ని సంవత్సరాలుగా మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోయినటువంటి వాళ్ళకు కూడా వితిన్ 1 monthలో ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిన సందర్భాలు చాలామంది ఉన్నారు. అది వాళ్ళు చాలా హ్యాపీనెస్ను పొందిన సందర్భాలు.